తిరుపతి హుండీలో మనం వేసే డబ్బులు అసలు ఎవరికి వెళ్తాయో మీకు తెలుసా? పద్మావతి అమ్మవారితో పెళ్లి అయితే నిశ్చయమైంది. కానీ శ్రీవారి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదనైతే మనం ముందు వీడియోలో చెప్పాం. అప్పుడు బ్రహ్మ, శివుడి సలహాతో పెళ్లి ఖర్చుల కోసం శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ధనాధిపతి అయిన కుబేరుడి దగ్గర ఒక పెద్ద అప్పు అయితే తీసుకుంటాడు. కలియుగం అంతా అంతం అయ్యేంత వరకు తన భక్తులు ఇచ్చే కానుకలతో ఆ అప్పు వడ్డీ చెల్లిస్తాను అని రాసిస్తాడు శ్రీవారు. అందుకే ఇప్పటికీ మనం హుండీలో డబ్బులు వేస్తాం. అలా అప్పు తీసుకుని పద్మావతి అమ్మవారిని చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటాడు శ్రీ మహావిష్ణువు. కానీ ఇక్కడ అసలు తుఫాన్ అయితే మొదలైంది. ఈ పెళ్లి విషయం కొల్హాపూర్‌లో ఉన్న లక్ష్మీదేవికి నారదుడు వెళ్ళైతే చెప్తాడు. తన భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో లక్ష్మీదేవి కోపంగా తిరుమల కొండపైకి బయలుదేరుతుంది. అక్కడ పద్మావతికి, లక్ష్మీదేవికి మధ్య భయంకరమైన గొడవ అయితే జరుగుతుంది. మరి శ్రీవారు రాతి విగ్రహంగా ఎందుకు మారిపోయారో ఈ సిరీస్ క్లైమాక్స్ అంటే రేపటి వీడియోలో మనం చూద్దాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే ఈ సిరీస్‌కి లాస్ట్ వీడియో.